నమస్తే, వెల్కమ్ టు డిటీవీ న్యూస్. నేను మీ యామ్ని. ఈరోజు వార్తల్లో అంశాలు చూసుకున్నట్లయితే తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వం స్కూళ్లు చాటాయి. దీంతో తల్లిదండ్రుల చూపు ప్రైవేటు స్కూల్ నుంచి అటువైపు మళ్లే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 11,544 స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లు 5,063. ఇవి 93.15% ఉత్తీర్ణత సాధించిన 2 స్కూళ్లలో ఒకరు కూడా పాస్ అవ్వలేదు. అదే ప్రభుత్వ గురుకులాల్లో 98.79% సాధించారు. అన్నిట్లలో ఉత్తీర్ణత శాతం ప్రైవేటు స్కూల్ కంటే అధికంగానే ఉంది. కాగా ఈ ఏడాది వీటిల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించేందుకు యూనిసెఫ్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా యూనిసెఫ్, ఏపీఎస్ఎస్డిసి, యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్, యూత్ హబ్, పాస్పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వైఎఫ్ఎస్ఐ ద్వారా 2 లక్షల మందికి పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాయి. పీటీయూ ద్వారా 15 నుంచి 29 సంవత్సరాలు గల వారికి ఫ్రీగా డిజిటల్ ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. మాజీ సీఎంకు అన్ని హోదాలు కల్పిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ప్రతిపక్ష హోదాలో పోషించకుండా ఎందుకు ఫామ్ హౌస్లో పడుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని, పిల్లల్ని పంపేందుకు మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, మీరెందుకు పార్టీకి అధ్యక్షులుగా ఉండాలి, ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదని ప్రశ్నించారు. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికార రాష్ట్రంలో చేయించిన కులగణన సర్వే సరిగ్గా జరగలేదని ఆరోపించారు. తాము సర్వే చేయమని, పక్కా లెక్కలు తెలుసుకుంటామని, కులాల జనాభా లెక్కించి జరిపిన ఆ సంఖ్య ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలని విపక్ష పార్టీలు కొంతకాలంగా కోరుతున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలుపై మంత్రుల తుమ్మల, శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా జరిగేలాగా చూడాలన్నారు. 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు. సన్న ధాన్యానికి సత్వరమే బోనస్ చెల్లింపులు చెల్లిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి డిటీవీ.